ఇల్లు లేక ఒక ఇళ్ల పట్టాలిచ్చి అక్కడ కూడా వాళ్ళకు స్వస్థలాలు కట్టుకోవడానికి కూడా ఇప్పటి వరకు వాళ్లకు పైసలు కేటాయించలేదు. ఒకటి. రెండవది, రాజు చెప్పినట్టు 15 లక్షలకు ఎకరం లెక్క కొనుగోలు చేసినా కూడా ఇప్పటి వరకు వాళ్ళ అకౌంట్లలో పైసలు వేయకుండా వాళ్ళని అడక తినే ఇచ్చగాలలాగా చేసిరని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎవరు వచ్చినా వాళ్ళెమ్మడి పడి మాకు న్యాయం చేయండి అని అడిగే ఆ యొక్క మహిళల యొక్క బాధ ఆ దేవునికి ఎరక. కనీసము వాళ్ళ బాధలు ఏ దేవుడు కూడా పట్టించుకోక మేము ఎమ్మడుండి, రాజు ఎమ్మడుండి, మా గ్రామస్తులకు ఎమ్మడుండి ఎన్నో సందర్భాలలో ఢిల్లీ కూడా పోయి వాళ్ళ యొక్క బాధలు చెప్పుకోవడం జరిగింది. అదే సందర్భంగా వరి కోతలు 15 రోజుల నుంచి స్టార్ట్ అయినాయి. పోచంపల్లి, గుండాల, మోత్కూరు, వలిగొండ అన్ని మండలాలలో వరి కోతలు స్టార్ట్ అయినా కూడా ఐకేపీ సెంటర్లు ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం విడ్డూరకరంగా ఉంది. 2365 రూపాయలు కేంద్ర ప్రభుత్వం చెల్లిస్తున్నా కూడా వాటిని సరైన ధర చెల్లించాలి, వెంటనే కొనుగోలు కేంద్రాలు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఇప్పుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మేము ఈ యొక్క వినతి పత్రం సమర్పించి మా యొక్క డిమాండ్లను అమలు చేయకపోతే వెంటనే ఈ రైతులచే పెద్ద ఎత్తున ఉద్యమానికి నాంది పలుకుతామని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఉమ్మడి నల్గొండ జిల్లా సంబంధించిన మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సమీక్ష సమావేశం నిర్వహించడానికి జిల్లా కలెక్టర్ కార్యాలయం తీసుకొస్తాం. ఈ సందర్భంగా మేము వారికి వినతి పత్రం ఇవ్వడానికి రావడం జరిగింది. దానిలో భాగంగా బిఎన్ తిమ్మాపూర్ గ్రామస్తులు గతంలో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి బెదిరించి సంతకాలు చేయించి తక్కువ ధరకైనా భూ నిర్వాహకులు ఆదుకుంటామని చెప్పి ఇంతవరకు కూడా భూములకు సంబంధించిన డబ్బులు గ్రామస్తులమందరం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్న సమస్యలపై భూముల నష్టపరిహారం విషయంలో, ఇళ్ల నష్టపరిహారం నష్టపరిహారం చెల్లించాలి. ప్రభుత్వం
పైసలు రాకపోయా మరి ఎట్లా సార్ మీరు కూడా కొంత కోఆపరేట్ చేయాలి ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండాలి మీరు సార్ ప్రజలకు ప్రభుత్వానికి మీరు వారధిగా ఉండాలి తీసుకోండి ఒకరు మాట్లాడు ఇద్దరు ఆడవాళ్ళని తీసుకోండి కాదు కాదు ఏదో చేస్తాను కానీ లేదు కదా సార్ పక్కగా ఉన్నాం కదా ఏముంది అది కాదు సార్ ఇక్కడ మేము పక్కగా ఉన్నాం కదా అందరూ అనే ఉన్నాం కదా అది మేము మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం సార్ మీ బాధలు మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం ఇక్కడ మా బాధలు చెప్పుకోవడానికి వచ్చాం రక్షించాలి పోలీసు దౌర్జన్యం మీరే పట్టాలి మీరు అది కాదు